రీసెంట్ టైంలో ఏదైనా మూవీ హిట్ అయింది అంటే అది ఓన్లీ సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే. నిజం చెప్పండి, ఈ మూవీ హిట్ అయ్యేంత రేంజ్ స్టోరీనా? యాక్చువల్లీ స్టోరీ పరంగా అయితే దీనికంటే గేమ్ చేంజర్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టోరీలో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి, అవేందో చూద్దాం. ఫస్ట్ థింగ్, యుఎస్ నుంచి వచ్చిన ఒక విఐపి పర్సన్ని అంత ఈజీగా కిడ్నాప్ చేశారు. అసలు ఎలా ఏంటి అనేది నాకు అర్థం కాదు. చాలా ఈజీ కిడ్నాప్ చేసేసారు. సీఎం ప్రొటెక్షన్, బెటాలియన్, వాళ్ళందరి చేతుల్లో గన్స్ ఇవన్నీ ఉండి కూడా అలా ఎలా కిడ్నాప్ చేశారు నాకు అర్థం కాలేదు. చాలా సింపుల్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వెంకటేష్ గారి ఇంట్రడక్షన్ చూపించినప్పుడు ఒక పర్సన్ని పట్టుకోవడానికి బిర్యానీ పాయింట్కి అయితే ఆ పర్సన్ వస్తాడు అని చెప్పి అన్నారు కదా. ఆ పర్సన్ బిర్యానీ పాయింట్కి వచ్చి కరెక్ట్గా వెంకటేష్ ముందలే కూర్చొని ఈ అని ఎందుకు నవ్వాడు? అసలు తన కాన్సెప్ట్ ఏంది? వచ్చి బిర్యానీ తినడం. వచ్చాడు కదా, అక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోవచ్చు. అతను వచ్చి వెంకటేష్ ముందర కూర్చొని అలా నవ్వితే నేనేమనుకున్నానంటే వెంకటేష్ ఏదో చెప్పాడు, వెంకటేష్ దగ్గర ఏదో ఉంది దానికి సంబంధించింది, అది తీసుకోవడానికి వచ్చాడేమో, కలవడానికి వచ్చాడేమో అని నేను అనుకున్నా. ఇప్పుడు సపోజ్ రియాలిటీగా ఆలోచిద్దాం, మనం ఒక రెస్టారెంట్కో హోటల్కో వెళ్తే ఎవరు లేని ప్లేస్లో కూర్చుంటామా, లేదంటే ముగ్గురు నలుగురు ఉన్న ప్లేస్లో అయితే వెళ్ళి కూర్చుంటామా? మ్యాక్సిమం ఎవరు లేని ప్లేస్లోనే వెళ్ళి కూర్చుంటాం. ఇన్ కేస్ సీట్స్ అవి ఇవి లేకపోతే అప్పుడు ఎక్కడైనా ఖాళీ ఉంటే ఒక సీట్ ఆడ కూర్చుంటాం. సో ఇక్కడ కూడా లాజిక్ మిస్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీనాక్షి చౌదరి అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరూ విడిపోవడం చాలా సిల్లీ రీజన్ అండి ఇది. ఇప్పుడు మీనాక్షి చౌదరికి పోలీస్ అవ్వడం అంబిషన్, వెంకటేష్ గారు పోలీస్ అయ్యారు కానీ తనకు నచ్చింది చేయట్లేదని చెప్పి మానేశాడు. సో సింపుల్ లాజిక్, తనకు మానేశాడు అట్టని చెప్పి తిను కూడా మానేయాల్సిన అవసరం లేదు కదా. తనకు నచ్చిన జాబ్ తను చేసుకొని తను మానేశాడు, దానికి విడిపోవడం ఏంటి? చాలా సింపుల్గా విడిపోయారు. సరే, విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టు ఉండక నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తా అని చెప్పి అవ్వడం, వెంటనే రైల్లో అలా చూడడం వీళ్ళకి ఇలా పెళ్ళి అయిపోయింది. అలా చూసి చూడంగానే ఇలాగా పెళ్ళి ఎలా అయిపోయింది నాకు అర్థం కాల. ఇల్లాజిక్. ఆ తర్వాత మీనాక్షి చౌదరి అక్కడికి రావడం, ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవలు, అవన్నీ లాజికల్ థింగ్సే. కానీ కాకపోతే ఏంటి అంటే మాస్టర్ గారి ఎపిసోడ్ ఉంది చూసారా, అది కొంచెం అక్కడక్కడన్నా చూపించాల్సింది. ఏదో స్టార్టింగ్లో కొంచెం చూపించి లాస్ట్లో అదే హైలైట్ అన్నట్టుగా చూపించి అసలు ఆడకి ఏడకి పెద్ద ఇది అనిపించలే నాకు. ఏదో లాస్ట్లో ఇలా చూపిద్దాం అన్నట్టుగా లాస్ట్ మినిట్లో చేసుకున్నారేమో కానీ మధ్య మధ్యలో కొంచెం ఆయన పడుతున్న స్ట్రగుల్స్ ఏంది, ఎందుకు ఇలా పడుతున్నారు అనేది చూపించాల్సింది కొంచెం. అండ్ మూవీలో నాకు లాజిక్గా అనిపించిన సీన్ ఇప్పుడు వచ్చే సీన్ ఏంటి అంటే ఇంటర్వెల్ ముందు బాడీ ఫిట్నెస్ అన్నారు చూడండి, నాకు అది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏ పోలీస్ అయినా కానీ ఎవరైనా కానీ కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి వర్కౌట్స్ కానీ ఎలాంటి అంటే పోలీస్ అన్న తర్వాత రన్నింగ్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం లాంటివి చేస్తారు కదా. వన్స్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్సర్సైజులు ఉండవు, ఏముండవు, తినడం అలా జరగడం అలా ఇలా ఉంటుంది కదా. సో బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అనేది పోయిద్ది. సో అది బాగా లాజికల్గా అయితే చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చింది అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆ డాన్ని తీసుకెళ్ళడం, ఆ డాన్ని కిడ్నాప్ చేయడం, సో అదే హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేయడం, దాని తర్వాత వాడికి అయ్యి కట్టేసి యాక్టింగ్ చేపించడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటి అంటే ఇల్లాజికల్ సీన్స్తోనే మూవీ మొత్తం తీసుకెళ్ళి దాన్ని కామెడీతో పోర్ట్రేట్ చేసేసరికి మనందరికీ నచ్చింది. అంతే, అంతమించి ఏమీ లేదు. సో ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే మూవీ అనేది ఒక మ్యాజిక్, దాంట్లో లాజిక్స్ చూడకూడదు. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.